జిగర్ తండా XX లాంటి మూవీ తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ సూర్య కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందంటే ఆబ్వియస్లీ నేను చాలా ఓప్స్ పెట్టుకున్నా. బట్ నేను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. రెట్రో ఇది ఎలాంటి సినిమా అంటే కొంతమందికి సినిమా విపరీతంగా నచ్చవచ్చు, కొంతమందికి ఏమో ఇదేం సినిమారా బాబు అనిపించవచ్చు. సో ఆడియన్స్కి ఈ సినిమా ఎంతవరకు ఎక్కొచ్చోనన్న ప్రిడిక్షన్స్ని పక్కన పెట్టి నాకు పర్సనల్గా ఈ మూవీ మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో చెప్పాలంటే, ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కొంచెం తేడాగా ఉన్నా సినిమా బాగానే ఉందే అని నెత్తిని పెట్టుకొని, ఆ తర్వాత మూవీ ముందుకెళ్లే కొద్దీ నెత్తినొప్పి పుట్టి దీన్ని భరించడం నా వల్లయ్యే పని కాదని రియలైజ్ అయ్యి నెత్తి మీద నుండి నేలపై విసిరేసిన బండరాయి లాంటిది ఈ రెట్రో మూవీ. లవ్, లాఫ్టర్, వార్ ఈ మూడింటిని బ్లెండ్ చేసిన తీరు, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ 15 minute లాంగ్ సింగిల్ షాట్ సీక్వెన్స్, అక్కడక్కడ కాస్త ఇబ్బంది పెట్టిన చాలా వరకు ఇంప్రెసివ్గానే ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలా చెప్పుకోవడానికి కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ మూవీలో. బట్ మూవీ అయిపోయేసరికి అవేవి కూడా ఈ మూవీపై నాకు ఏర్పడిన బ్యాడ్ ఇంప్రెషన్ని చెరపలేకపోయాయి. లవ్, లాఫ్టర్, వార్ అన్నారు కదా, ఈ మూడిట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. అండ్ ఎందుకు వర్కౌట్ కాలేదో కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా లవ్. హీరో హీరోయిన్ల మధ్య నడిచే ఈ ట్రాక్లో వాళ్ళిద్దరి మధ్యనే అంత బాండింగ్ ఎలా ఏర్పడిందోనని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. అదేంటి బద్రీనాథ్ టైప్లో పిండ ప్రేమ సీన్ ఒకటి ఈ మూవీలో పెట్టారు కదా అని మీరు అనొచ్చు. బట్ ఈ రేంజ్ బాండింగ్కి ఆ సీనే మూలమని మీరంటే నాకు అది అంత కన్విన్సింగ్గా అనిపించదు. సరే, ఒక బ్యాడ్ లవ్ ట్రాక్ని రాయడం కంటే కూడా లవ్ ట్రాక్ని స్కిప్ చేయడమే బెటర్ కదా అన్న ఉద్దేశంతో ఆ లవ్ ట్రాక్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడమే మంచిదనుకుందాం. బట్ అట్లీస్ట్ ఆ కపుల్ మధ్యలో బాండింగ్తో పాటు ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్ కూడా ఉన్నట్టు చూపించాలి కదా. ఆ పని చేయడం మానేసి చాలా కన్వీనియంట్గా ఏదో ఒక రీజనింగ్ ఇచ్చేసి హీరో హీరోయిన్లు విడగొట్టేస్తా, ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేస్తా అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. కోర్స్ ఆ విడగొట్టాక వచ్చే సీన్స్ కొంతవరకు బాగానే ఉంటాయి. బట్ ఆ వ్యవహారం అంతా కూడా ఫౌండేషన్ లేని ఒక అందమైన బిల్డింగ్ని చూసినట్టుగా ఉంటుంది. ఇక లాఫ్టర్ విషయానికి వస్తే యాక్చువల్గా చాలా బాగా వర్కౌట్ అవ్వాల్సిన ఈ పాయింట్ కూడా సిల్లీగా, అన్ఇంటెన్షనలీ ఫన్నీగా ఉంటూ ఒక పాయింట్ తర్వాత ఇరిటేటింగ్గా కూడా మారిపోతుంది. ఇక ఫైనల్గా వార్ విషయానికి వస్తే ఈ మూవీలో ఒక కుర్ర కింగ్ ఉంటాడు. వాడు పొద్దస్తమానం పిచ్చోడ్లా బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటాడు. ఆ పిచ్చి ప్రిన్స్కి ఒక డాడీ కూడా ఉంటాడు. అండ్ ఆ క్యారెక్టర్ని నాజర్ గారు చేశారు. దమ్ము సినిమాలో నాజర్ ఏ క్యారెక్టర్ అయితే చేశారో అదే క్యారెక్టర్కి గెటప్ సెటప్ మార్చేసి ఈ మూవీలో పెట్టేశారు. ఇప్పుడు ఈ తండ్రి కొడుకుల కింద తరతరాలుగా బానిసల్లా బ్రతుకుతున్న వాళ్ళని కాపాడే మెస్సయ్యలా వస్తాడు మన హీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్, జనాల్ని బానిసల్లా, పురుగుల కంటే హీనంగా ట్రీట్ చేయడం అనేది చాలా సీరియస్ విషయం కదా. మరాలంటప్పుడు ఇటువంటి విలన్ క్యారెక్టర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మన హీరోని 7th సెన్స్లో బోద్దెర్ముడ్లా పోరుకు దిగమని చెప్పి ఆ తర్వాత పిచ్చి ప్రిన్స్ గాడికి ఒక ఐరన్ హ్యాండ్ గాడిని సపోర్ట్గా పంపి ఆ మొత్తం విలన్ గ్యాంగ్ని మన హీరో అండ్ టీం వెర్రి పుష్పాలని చేయడమే ఈ పూర్లో విజయం అని చెప్తే దాని ఒక వారని నేను ఎలా అనుకుంటాను చెప్పండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. బట్ వాటిని గుర్తు చేసుకుని మరీ నన్ను నేను బాధ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇక్కడితో ఈ రెట్రోకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. అట్ ద సేమ్ టైం ఈ మూవీ మీలో ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చదో కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. సో నా రివ్యూని పక్కన పెట్టి ఈ సినిమాను చూడాలా వద్దన్న డెసిషన్ని మీరే తీసుకోండి. ఒకవేళ మీరు ఈ సినిమాని చూసుంటే మీకు ఈ సినిమా నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. సో వెల్, దట్స్ ఎవర్ యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.